బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చెప్పుకొస్తున్నాడు. ఇటు ఇరాక్ అలాగే ఖతర్ ఈ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఆ మిసైల్స్ని బ్రిటిష్ ఫైటర్ జెట్స్ ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది. సో అలాగే ఇరానియన్ రెజిమ్ ఇటు ఇరాన్లో తెహరాన్ తీసుకుంటున్న డెసిషన్స్ ఏవైతే ఇటు గల్ఫ్ కంట్రీస్ పైన చేస్తున్న అటాక్స్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మస్ట్ నెవర్ బీ అలౌడ్ టు డెవలప్ ఏ న్యూక్లియర్ వెపన్. ఇరాన్లో ఏదైతే ఒక న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ నడుస్తుందో దాన్ని వ్యతిరేకిస్తున్నాము అంటూ మొత్తానికైతే బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్కన ఇటు ఇరాన్కి సపోర్ట్గా ఇటు నార్త్ కొరియా అలాగే రష్యాకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. రష్యా ఒకసారి మనం చూస్తే కనుక రష్యా హ్యాస్ ఫార్మలీ రిక్వెస్టెడ్ an emergency special session of the International Atomic Energy Agency in Vienna to discuss the targeting of Iranian territory. Iranian territory ni itu America, Israel target చేస్తుంది. దాని గురించి చర్చించడానికి ఇమీడియట్గా ఒక ఎమర్జెన్సీ మీటింగ్ని రిక్వెస్ట్ చేస్తుంది రష్యా. ఇటు ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీతో మొత్తానికైతే ఒక మీటింగ్ కండక్ట్ చేయాలంటూ రష్యా డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు ఒకసారి ఇండియాకు సంబంధించిన స్టేట్మెంట్, ఒకసారి ఇండియా స్టాండ్ని కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇటు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుతోని ఒక ఫోన్ కాన్వర్జేషన్లో ఆయన ఒక ఫోన్ కాల్ మాట్లాడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇటు మిడిల్ ఈస్ట్లో ప్రస్తుతానికి నెలకొన్న వాలటైల్ సిట్యుయేషన్, మిడిల్ ఈస్ట్లో ఉన్న సిట్యుయేషన్కి సంబంధించి ఆయన చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఇండియన్ గవర్నమెంట్ ఒక ట్రావెల్ అలాగే సేఫ్టీ అడ్వైజరీస్ని ప్రస్తుతానికి ఇటు గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇండియన్ సిటిజన్స్కి సంబంధించి ట్రావెల్ అలాగే సేఫ్టీకి సంబంధించిన అడ్వైజరీస్ని కూడా ఆయన డిస్కస్ చేశారు, రిలీజ్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇండియన్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళు తగిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఎంబసీతో కూడా చర్చలు జరపాలి, ఎంబసీతో ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండాలి, తమకు సంబంధించిన పాస్పోర్ట్స్ని వీసాలని అన్నిటినీ కూడా దగ్గర పెట్టుకోవాలి అంటూ మొత్తానికైతే ఒక అడ్వైజరీని కూడా రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇది ప్రస్తుతానికి ఇరాన్ అలాగే అమెరికాకు సంబంధించిన యుద్ధంలో మూడో ప్రపంచ యుద్ధం అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికాని సపోర్ట్ చేస్తూ రంగంలోకి దిగాయి. మరోపక్కన ఇటు ప్రపంచ దేశాలు, మరోపక్కన ఇటు ఇరాన్కి సంబంధించి మనం చూస్తే కనుక ఇటు చైనా తన రాడార్కి సంబంధించి ఇంటెలిజెన్స్ షిప్ని ప్రస్తుతానికి ఇటు ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇటు రష్యా ఒక అత్యవసరమైన ఎమర్జెన్సీ మీటింగ్ని కండక్ట్ చేయాలంటూ ఇటు రష్యా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మరోపక్కన ఇటు నార్త్ కొరియా కూడా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. మరి రానున్న రోజుల్లో ఇటు రష్యా, చైనా అలాగే నార్త్ కొరియా ఎలాంటి డిఫెన్స్ పరంగా ఎలాంటి సపోర్ట్ ఇరాన్కి చేయబోతున్నాయి? ఆర్మ్స్ ఏమైనా ఇవ్వబోతున్నారా? ఫైటర్ జెట్స్ని పంపించబోతున్నారా? ఆల్రెడీ చైనాకి సంబంధించిన ఒక ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక నావీ షిప్ ప్రస్తుతానికి ఒమాన్లోనే తిరుగుతుంది. ఇటు నిన్న యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అమెరికాకు సంబంధించిన వార్షిప్ పైన దాడిలో ఇటు చైనాకి సంబంధించిన షిప్ కీలకమైన ఇన్ఫర్మేషన్ని ఇరాన్కి ఇచ్చినట్టు ఇటు ప్రస్తుతానికి వార్తలు వస్తున్నాయి. మరి చైనా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఇటు ఇరాన్కి సపోర్ట్ చేస్తుందా అన్న దానిపై కొంత అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. దీనికి సంబంధించి ఒక్కసారి మీరేమనుకుంటున్నారు? మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది అనుకుంటున్నారా? ఇటు ప్రపంచ దేశాలు ఇటు బ్రిటన్, ఇటు అమెరికాకి అలాగే ఇటు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడానికి ఇటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వచ్చాయి. మరో పక్కన ఇరాన్కి సపోర్ట్ చేయడానికి ఇటు రష్యా, చైనా అలాగే నార్త్ కొరియా. సో యుద్ధంలో ఎవరు గెలవబోతున్నారు? మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది అనుకుంటున్నారా? ఇటు యుద్ధంలో భారత్ ఎవరికి సపోర్ట్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. The United States has requested permission to use British bases for that specific and limited defensive purpose. We have taken the decision to accept this request.
to prevent Iran firing missiles across the region, killing innocent civilians, putting British lives at risk, and hitting countries that have not been involved. The basis of our decision is the collective self-defence of long-standing friends and allies and protecting British lives. That is in accordance with international law, and we are publishing a summary of our legal advice. We are not joining these strikes, but we will continue with our defensive actions in the region. The United States... זה מיירטים אבל. הנה. יואו! תפסתי את זה, אני לא מאמין. יואו, תפסתי את זה. יואו, לא מאמין, תפסתי את הזה. זה מיירטים אבל. הנה. יואו! רמת לב אני מסכים לך, בפעם העשר. מה, אתה לא יודע מה הולך פה, יעקב, אחי? אין בתים, אחי. מה, אתה לא יודע מה הולך פה, יעקב, אחי? Oh, shit! It's a motherfucking rocket! Oh, oh, shit! It's a motherfucking rocket! Oh, oh, shit!